చెప్పండి. ఇప్పుడు అడగండి డౌట్లు. ఈ స్టేజ్లో ఎంతమంది ఉన్నారు చూడండి. ఇప్పుడు ఇది కదా కావాల్సింది. అలా 2009 నుంచి 2019 వరకు దేవాలయ ధనాలు అప్పచెప్పబడితే ప్రతి నెల ధ్యానంలో కూర్చొని నెక్స్ట్ మంత్ ఎక్కడ ధ్యానం చేయాలో తెలుసుకొని అది ఎక్కడున్నా ఎంత దూరానున్నా వెళ్ళిపోయి అది అడవిలోనైనా కొండల మధ్యనైనా గుట్టల మధ్యనైనా వెళ్ళిపోయి ధ్యానం చేసిన తర్వాత 2147 క్షేత్రాల్లో దేవాలయ ధ్యానాలుగా కన్వర్ట్ చేస్తూ దేవాలయాన్నింటినీ ధ్యానాలయాలు చేశాను. అది చేసిన పని, ఫస్ట్ చేసిన పని. అది అయిపోలా వెంటనే ఇంకా పౌర్ణమి మొదలైంది. వ్యాస పౌర్ణమికి గురు పౌర్ణమికి 2 రోజుల ముందు వ్యాస మహర్షి శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళి ఉండమన్నాడు. ప్రతి పౌర్ణమికి అడవుల్లోకి వెళ్ళిపోవడమే. ఎంత డీప్ అడివంటే ఇక్కడి నుంచి ఆ కెమెరా ఉన్న దూరంలోకి ముందు మనిషి వెళ్తే నేను ఇక్కడ నుంచుంటే అతను నాకు కనపడేవాడు కాదు. అండ్ అంత డీపో చూసుకోండి. అలా 12 నెలలు ప్రతి నెల ఒక పౌర్ణమి రోజున ప్రతి పౌర్ణమికి ఒక అడవిలోకి వెళ్ళడం. అడవిలో 142 పుళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళాము. బోళ్ళ ఎలుగుబంట్లు ఉన్న ప్రాంతానికి వెళ్ళాము. పులులు మా ముందే వచ్చి నీళ్ళు తాగడం చూసాము. ఏమోలా అది ధ్యానం అంటే. పౌర్ణమికి చెప్పిన తర్వాత మళ్ళీ శ్రీశైలం వెళ్ళి ఆ శ్రీశైలంలో బోల్డెని అద్భుతాలు జరిగినాయి. అవన్నీ ధ్యానాద్భుతాలు. ఈ 147 శక్తి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు బోల్డ్ అనుభవాలు జరిగినాయి. అవన్నీ అయిపోయిన తర్వాత 2020 మే 21 నుంచి మళ్ళీ ప్రకృతి ఇంకో పని అప్పు చెప్పింది. ప్రకృతిలోకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తుంటే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, మానవుని దుఃఖానికి కారణము తృష్ణ, కోరిక. సో నేను మనోచిత్త బుద్ధి అహంకారాల్లో బుద్ధిని పట్టుకొని నేను బుద్ధుడిని అయ్యాను. 2550 సంవత్సరాల నుంచి నన్ను గుర్తుంచుకున్నారు బుద్ధుడిగా. కానీ ధ్యానం అంటే బుద్ధత్వాన్ని దాటిపోయింది, అది చెయ్యాలని చెప్పాడు. బుద్ధత్వం ధ్యానం కాదు, మనోచిత్త బుద్ధి అహంకారంలో బుద్ధితో ఉండటం మాత్రమే అయింది. దాన్ని దాటిపోయిందంటే ఆ దాటిపోయింది ఏంటో నాకు తెలియదు. ఆ రోజుకి మళ్ళా 41 రోజులు చేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, అండపిండ బ్రహ్మాండం. పరమాత్మ నన్ను ఎందుకంటారు అనుకుంటున్నారు? అండపిండ బ్రహ్మాండం మొత్తం నేను ఎక్కడ చూపించాను? ఎక్కడ చూపించాడు? లోపలే చూపించాను. కాబట్టి పంచభూతాల కలయికైన విశ్వము అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలన్నీ పంచభూతాలే కదా. ఈ విశ్వంలో ఉన్నాయి కదా. ఈ విశ్వం ఉనికి మొత్తం పంచభూతాల మీద ఆధారపడింది. నీ శరీరము నువ్వు ఏదైతే ఉన్నావు ఇవన్నీ పంచభూతాలే. భూమి అంటే ఈ శరీరము, ఎముకల గూడు. నీరు అంటే రక్తము, యూరిన్ ఇవన్నీ ఉన్నాయి. అగ్ని అంటే జఠరాగ్ని, ఇక్కడ ఎప్పుడు 98.4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. వాయువు అంటే ఇక్కడ పొడిస్తే బుస్మని సౌండ్ వస్తుంది, ఆక్సిజన్. ఆకాశం అంటే ఇవి ఇలా వంగుతున్నాయి, ఖాళీ ఉంది, కణాల మధ్యన ఖాళీ. ఇవంతా కలిపితే పంచభూతాలు. బయటే పంచభూతాలు అనేవి, ఇక్కడ కూడా అంతే పంచభూతాలు. బయట ఉన్న పంచభూతాల ద్వారా విశ్వాన్ని మొత్తాన్ని కనెక్ట్ అయినప్పుడు లోపల ఉన్న పంచభూతాల ద్వారా లోపల ఉన్న విశ్వాన్ని మొత్తాన్ని కనెక్ట్ అవ్వచ్చు. అంతరంగ విషయంలో కాకుండా అంతరంగ విషయంలో చూడండి, బాహ్య విషయం కంటే కూడా అంతరంగ విషయం చూడండి. అంతరంగ విషయంలోకి వెళ్తే నువ్వు అద్భుతాలు సృష్టించగలుగుతావు. కాబట్టి ధ్యానంలో నీ అంతరంగ విశ్వాన్ని చూడండి అన్నాడు. అనంత విశ్వాన్ని చూస్తున్నావు, అంతరంగ విశ్వాన్ని చూడలేదు. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి, క్లారిటీగా వినండి ఒకసారి. బకెట్లో నీళ్ళు ఉన్నాయి అనుకుందాం. సపోజ్ ఒక గ్లాస్ పెట్టాం. గ్లాస్లో గాజు గ్లాస్ తీసుకోకుండా ప్లాస్టిక్ గ్లాస్ తీసుకొని పెట్టాం. గ్లాస్లో కూడా నీళ్ళు పెట్టాం. బయట నీళ్ళు ఉన్నాయి బకెట్లో, గ్లాస్లో కూడా. రెండు నీళ్ళేనా కదా? నువ్వు దేన్ని చూస్తున్నావు? నీళ్ళని చూడాలి. నువ్వు బకెటా గ్లాస్ అని చూస్తే మారిపోద్ది. అలా నువ్వు బయట ఉన్న విశ్వము, లోపల ఉన్న విశ్వము, అనంత విశ్వము, అంతరంగ విశ్వం ఒకటే అయిన రోజున యద్భావం తద్భవత అవుద్ది. ఎప్పుడు నువ్వెవరిని అడగక్కర్లా. వీఆర్ ది క్రియేటర్స్. ఇప్పుడు నాకు అది చెప్పింది అదే. అందుకనే ఇప్పుడు భూమి మీద ఏం చెప్పబడిందంటే, మనీ మహేష్ అని ఒక చోటకి వెళ్ళా. అక్కడ గురునానక్ అని ఒక ఆయన చెప్పాడు, ఎంచకుండా పంచు. ఇప్పుడు ఎంచకుండా ఏం పంచాలి? ఇప్పుడు మనం జ్ఞానం పంచుతున్నాం ఎంచకుండానే, ఎవరికి చెప్పాలని ఆలోచించాం. మా ప్రయాణంలో ఈ విశ్వంలో నేను చేస్తున్న ఈ
విశ్వాత్మ ప్రయాణంలో ఎక్కడా కూడా ఖచ్చితంగా ఎవరిని ఏమి ఆలోచించకుండా ఇమ్మంటాను. డొనేషన్ కానీ లేకపోతే పంచేది కానీ ఇచ్చేది కానీ ఏమీ చూడకుండా ఉంటాను. ఎంచకుండా బాగానే పంచుతున్నాను. కానీ ఆ ఎంచకుండా పంచనేదానికి మొన్న దత్తాత్రేయుడు చెప్పాడు, నేను ప్రకృతి నుంచి 24 మంది గురువులని దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ భూమి మీద అశుద్ధం మీద ప్రయాణం చేస్తున్న గాలి కానీ, మల్లె తోట మీద ప్రయాణం చేస్తున్న గాలి కానీ అది తీసుకోవట్లా, వాటికి అవి అంటుతున్నాయి. అది ప్రయాణం చేస్తున్నది వాటికి అది అంటుకోవట్లా. అలా నువ్వు ఏది ఎంచకుండా చెయ్యాలంటే విశ్వంలో సనాతన ధర్మం యొక్క ఉనికి ఉంది, ఆశ్రమ ధర్మాల ఉనికి ఉంది. అంతకోసము ఒక విశ్వాశ్రమ స్థితిని ఈ భూమి మీద కల్పించు. విశ్వం మొత్తం విశ్వాశ్రమం అయిపోవాలి. విశ్వాసం అయిపోవటం కోసం మిమ్మల్ని అందరినీ భాగ్యస్వామి, చదువుకోనోని గరీబిని, ఉన్నత డబ్బులున్న వాళ్ళని, లేకపోతే ధ్యానిని కాని వాళ్ళని అందరినీ భాగస్వామ్యం చేయడం కోసమే ఇందాక 100 రూపాయలు తీసుకుంది మీ చేతులతో. ఎందుకంటే అక్కడ ఇప్పుడు అందరూ భాగస్వాములే. ఇప్పుడు నేను ఎవరినో బాగా ఆర్థికంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పడిన పరిచయంలో 2009 నుంచి ధ్యానంలో ఉన్నా, 2007 నుంచి ధ్యానంలో ఉన్నా. నేను ఈ ప్రయాణం చేసిన దాంట్లో బోల్డ్ మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ ఒక 2000 ఇవ్వండి, ఒక 5000 ఇవ్వమంటే ఇస్తారు. అది కాదు ఈ ప్రణాళికలో. విశ్వాశ్రమం రావడానికి కావాల్సిన ప్రణాళికలో విశ్వాశ్రమం అంటే ఏం జరుగుతుందంటే, గురుకుల పాఠశాలలో విద్యార్థులు రాజు కొడుకైనా మంత్రి కొడుకైనా ఫార్మర్ కొడుకైనా వచ్చి విద్యను తెలుసుకొని విద్యోన్నతతో వాళ్ళ జీవన విధానాన్ని సాగిస్తానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయబడతాయి విశ్వాశ్రమంలో. అంటే రేపు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయనుకోండి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయనుకోండి, ఆ టీచర్స్ అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ సిలబస్ని అలాగే ఉంచుతూ ఏ విధంగా జీవించాలి, పిల్లలతో ఏ విధంగా ఉండాలి, ఆ పిల్లలు ఈ భూమి మీద ఏ విధంగా ఉంచాలి, ఏ విధంగా ప్రేమతత్వంతో ఉండాలి, ఏ విధంగా ఒకరొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడున్న స్ట్రెస్ స్ట్రెయిన్కి గురయ్యి ఒత్తిడికి గురైన చదువు లేకుండా చేయటమే విశ్వాసం యొక్క ఉనికి. అలాగే గృహశాస్త్ర ధర్మం, భార్యాభర్తలు ఋషితత్వంలో శివపార్వతులు ఏ విధంగా ఉన్నారో, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఎలా ఉన్నారు, బ్రహ్మ సరస్వతి ఎలా ఉన్నారో, ఆ విధంగా భార్యాభర్తలు ఖచ్చితంగా గృహశాస్త్ర ధర్మంలో జీవించే విధానం. అంటే నిర్వాణ స్థితిలో ఉండి సంసారం చేయగలగాలి, అంతేగాని సంసారము నిర్వాణం కాదు. అలా ఈ భూమి మీద ఎవరైతే దంపతులుగా కళ్యాణం చేసుకుంటున్నారో ఆ కళ్యాణం జరగడానికి కావాల్సిన పరిణామాలకు కావాల్సిన అన్నీ సృష్టిస్తానికి విశ్వాశ్రమం. అలాగే ఎవరైతే రిటైర్డ్ అయిపోయారో, ఎవరైతే ఇప్పుడు వృద్ధాశ్రమం అంటున్నారు కదా, వృద్ధాశ్రమాలు ఉండవు, అనుభవజ్ఞుల ఆశ్రమం. వాళ్ళ ద్వారా వాళ్ళు పొందిన అనుభవాన్ని నక్షతరానికి నేర్పుతూ ఉన్నతంగా ఏ విధంగా గృహస్థాశ్ర ధర్మం నుంచి వానపస్థాశ్రమ ధర్మం వరకు నేర్పడానికి కావాల్సిన విశ్వాశ్రమం రావడానికి భాగస్వామ్యం అవ్వాలి. అందుకు మిమ్మల్ని అందరూ భాగస్వామ్యం చేశాను. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు తెలిసిన బంధువుల దగ్గర, మీకు తెలిసిన మిత్రుల దగ్గర, మీకు తెలిసిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక కవరు 100 రూపాయలు ఇలా చేత్తోనే ఇవ్వనండి. ఎవరైనా మాకు బాగా ఉందండి మేము ఒక 50,000 ఇస్తానంటే అక్కర్లా, ఒక 100 రూపాయలు వాళ్ళ భాగస్వామ్యం. మా నాన్నగారు బాడీ వికెట్ చేశారండి, ఆయన పేరు మీద నేను డొనేషన్ ఇస్తానంటే అక్కర్లా. అసలు జీవించి లేని వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏ డబ్బు తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరైతే జీవించున్నారో వాళ్ళని మాత్రమే ఆ విశ్వాశ్రమంలో భాగస్వామ్యం చేయబోతున్నాం. ఓకేనా? అలా ఇప్పుడు సార్ ఉన్నారనుకో, ఆయన ఇవ్వగలరు, ఆయన ఇవ్వడం నాకు అక్కర్లా, ఆయన ఎంతమంది దగ్గర అడగగలరు, అడిగినప్పుడు. అందుకని ఈ భూమి మీద బుద్ధుడు కానీ, శివుడు కానీ, శ్రీమన్నారాయణ కానీ ఎవరైనా కూడా ఏమడగాలి? దేహి అన్నప్పుడు అతని దేహం మీద మక్కువ పోతుంది, అతని లోపల మస్తిష్కంలో వచ్చినటువంటి గుణాలన్నీ తీసివేయబడతాయి. సో నువ్వు ప్యూర్ అవుతావు, నీకు స్వాధ్యాయం అవుతుంది, మిగతా వాళ్ళందరినీ ప్యూరిఫై చేయడానికి ఉపయోగపడేది విశ్వాసం. ఓకేనా? ఇది చెప్పబడింది. ఆ చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను, మీకు చెప్పాను. మీరు ఎంతమంది దగ్గర తీసుకున్నా మీ దగ్గరే ఉంచండి, మీ కవర్ మీ దగ్గరే ఉంచండి, ఎవరికి ఇవ్వక్కర్లా. మీరందరూ దీని దగ్గర పరిచయం కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటారో అందరు కవర్లు తీసుకొస్తే అన్నీ ఒక కవర్లో వేస్తారు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటారు. ఓకేనా అండి? ఆరోగ్య సాధన ఏంటి? విశ్వశక్తి ద్వారా ఆరోగ్యం సాధిస్తారు. నాడీ మండలం శుద్ధి అవుతున్నప్పుడు, మీకు నొప్పులు వస్తున్నప్పుడు, మీకు మంటలు మండుతున్నప్పుడు ఎంతవరకు మండుతున్నాయో అంతవరకు ధ్యానం చేయండి, అయిపోతుంది. అది ఇప్పుడు ఇక్కడ వరకు మంట వస్తుందండి, కొంచెం రిలాక్స్ అవ్వండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ తగ్గుద్దండి, మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది. అలా పూర్తిగా ఎక్కడ మంట ఉందో అక్కడ వరకు.
ఇంకా నేనైతే చాలా క్లారిటీగా చెప్పాలంటే, మీరు ఏదైనా మెడిసిన్ వాడుతున్నారనుకోండి, సింపుల్ మెడిసిన్ వాడుతున్నారనుకోండి, ఆ మెడిసిన్ని మీరు వేసుకున్న 1 టాబ్లెట్లా 2 టాబ్లెట్ల మందా ఏది పక్కన పెట్టండి, చేతిలోకి తీసుకోండి, గుప్పిడి ముయ్యండి. ఇది నన్ను సంపూర్ణంగా సౌకర్యంగా చేయటానికి, అసౌకర్యం నుంచి సౌకర్యం చేయటానికి, నేను సంపూర్ణ శారీరక ఆరోగ్యం పొందటానికి ఇది వేసుకుంటున్నాను. కాబట్టి ఇది నన్ను సంపూర్ణ ఆరోగ్యం చేకూరుస్తున్నందుకు దీనికి నా కృతజ్ఞతలు అని చెప్పేసుకోండి. అలాగే మీరు మంచినీళ్ళు తాగాలనుకోండి, మంచినీళ్ళు ఇలా పట్టుకోవాలి, గ్లాసుని, బాటిల్ కాదు, గ్లాసుని ఇలా పట్టుకొని ఇక్కడ ఒక చక్రం, 7 చక్రాలు దాన్ని తాకాలి. తీసి ఆ నీళ్లు తాగుతూ కూడా ఇది నన్ను అసౌకర్యం నుంచి సౌకర్యం చేయడం కోసం ఈ నీరు తీసుకుంటున్నాను అని వేసుకోండి. ఇంకా మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే ఆకుపచ్చ కలరు, లేకపోతే శంకు పువ్వు ఉంటాయి కదా, 2 శంకు పువ్వులు కోసుకోండి, ఒక గ్లాసులో వేయండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళలో గ్లాసులో వేయండి. కొంచెంసేపటిగా ఈ శంకు పువ్వుల కలర్ ఆ గ్లాస్కి అయిపోతాయి, గ్లాసులో నీళ్ళు అయిపోతాయి. శంకు పూలు తీసి పారేసి ఆ నీళ్ళు తాగండి, బ్రహ్మాండంగా ఉంటుంది, త్వరగా రికవర్ అవుతారు. శంకు పూలండి, బ్లూ కలర్. అలాగే బాగా ఎవరికైనా శారీరకంలో బాగా రుగ్మతలు ఉన్నాయి, శరీరంలో బాగా ప్రాబ్లం ఉంది, కొబ్బరి చెట్టుని పట్టుకోండి, కొబ్బరి చెట్టుకి ఈ 5 ఏళ్ళు ఆనించండి, ఈ 5 ఏళ్ళు ఆనించండి, పెట్టుకోండి. మీ పిల్లల్ని హర్ట్ చేసుకొని ఎలా మాట్లాడతారు అలా మాట్లాడండి, దానికి థ్యాంక్స్ చెప్పండి, అది తీసుకుంటుంది మీకున్న అనారోగ్యాన్ని అని చేయాలి. వాటేసుకోండి, మంచిదే అండి. ఇంకా చెప్పాలండి, చక్కగా నీటిలో పడుకోండి, నీటిలో అంటే తొట్టి లాంటి దాంట్లో ఈ తలకాయ ఇలా పెట్టండి, ఈ కాళ్ళు చేతులు అన్నీ మునగాలి, తలకాయ ఇలా మునాలి, ఈ ముక్కు తప్పించి మిగతా అన్నీ ముంచండి, సాధన చేయండి, బ్రహ్మాండమైన ఎనర్జీ వస్తే తొందరగా క్లీన్ అవుతుంది. టబ్బు లాంటి దాంట్లో, లేకపోతే చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో తేలవచ్చు, ఏం పర్లా, చెరువు ఇలా పడుకొని నేను బోళ్ళు అంతమందిని చేయిస్తారా, ఇలా మన ఇష్టం. ఇంకా మీకు ఎన్ని కష్టంగా ఉండే, పొద్దునే లేకండి, సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడిని చూడండి, ఉదయిస్తున్న సూర్యుడు రెడ్ కలర్ నుంచి వైట్ కలర్కి వచ్చే మధ్యలో కాషాయ రంగులో ఉంటాడు, కాషాయ రంగులో ఉన్న సూర్యుడిని చూడండి, సూర్యుడిని కృతజ్ఞతలు తెలుసు, నాలో ఉన్నవన్నీ మిత్రుడిగా, స్నేహితుడిగా, బంధువుగా, కొడుగ్గా, అంతేగాని దేవుడిగా చూడకండి. నేను నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకో, నువ్వు తీసుకున్నాక నీ కృతజ్ఞతలు చెప్పండి, తీసుకుంటుంది. ఇంకేం కావాలి చెప్పండి, ఎంత ఈజీ. మేము బోల్డ్ ఎక్స్పెరిమెంట్ చేసాం, ఇప్పుడు అవన్నీ చెప్పాలని చాలా టైం పట్టేస్తుంది. ఇంకా మాట్లాడండి, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అయిపోయిందా? చూసారా, టైం కూడా తెలియలే, 5 అయిపోయిందంట. ర్యాలీతో నాకే సంబంధం లేదు, నాదొకటే ర్యాలీ, లోపలికి వెళ్తేనే నా ర్యాలీ. ప్రతి ఒక్కరిని ఈ సాధనకు వచ్చిన వాళ్ళందరూ కూడా సాధన ద్వారా సమకూరు జగత్తులో ఏదైనా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పత్రిసారి చెప్పింది, సాధన ద్వారా సమకూరు జగత్తులో ఏదైనా, ఈ జగత్తులో ఏదైనా సాధించుకోవచ్చు సాధన ద్వారా. కాబట్టి సాధన చేయండి, సాధించుకోండి. ఓకేనా? ఇంకా మీకేం డౌట్ లేవు కాబట్టి ఇది ఈయనకి ఇచ్చేస్తున్నా, గాంధీ గారికి. మరి ఇంతటి గ్రేట్ మాస్టర్ మరి సార్ నుంచి ఇంకా మనం జ్ఞానం పొందాలి అంటే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే, డౌట్స్ మీన్స్ క్వశ్చన్స్ అడగండి, బ్రాడ్కాస్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమన్నా అడగండి, ఏదైనా సరే, మీ యొక్క వ్యక్తిగత విషయాలైనా సరే, వ్యక్తిగత సమస్యలైనా సరే. అడగండి, ఎవరిని అడిగే వాళ్ళు ఎవరు ఉంటే. మేడం రండి మేడం. పెళ్ళి చేయాలని సంకల్పం పెట్టుకోండి, పెళ్ళి అయిపోతే ఎలా చెయ్యాలో సంకల్పం, ఎలా చెయ్యాలో భావించండి. ఏ సలహా, ఏ సంకల్పం పెట్టకండి. మీరు మేలుకున్నప్పుడైనా, కూర్చుకున్నప్పుడైనా, ఎక్కడున్నా కూడా మీ అమ్మాయికి ఎలాంటి వరుడు కావాలి, ఎలాంటి స్థితిలో ఉండాలి,
ఉండాలి, మీరు ఎలా పెళ్లి చేయాలి, ఇవన్నీ జరిగిపోయినట్టు భావించండి. అయిపోతుంది. ఇప్పుడు మీరు వంట చేయాలి మేడం, ముందే ఏం చేయాలో ప్లాన్ చేస్తారా? పూర్తిగా వంట ప్లాన్ చేసిన తర్వాత వంట చేస్తారు. కాబట్టి ముందు మీ ప్లాన్ చేయండి, ఆటోమేటిక్గా జరుగుతుంది. దానికి ధ్యానం చేసుకుంటే మధ్యలో ఈ ప్లాన్కి ఏమి అడ్డురావు. అసలు నాకు చెప్పాలనుకోకండి, నేను ఇది పొందుతాను, ఇది చేస్తాను, ఇది తెచ్చుకుంటానని చెప్పండి, అంత అయిపోయింది. ఇక్కడ అసలు ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, యద్భావం తద్భవతి. మీరు భావనా క్షేత్రంలో 100% మీరు ఒక వంట చేసేటప్పుడు వంట అక్కర్లేదండి, మీరు బయటికి వెళ్ళాలి, తయారవటానికి ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకున్నారు లేదా? తయారైన తర్వాతే ఆ శారీ తీసుకున్నారు. తయారైన పెళ్ళికి వెళ్ళాలనుకుంటే ఒక రకంగా తయారవ్వాలనుకున్నారు, ముందే నిర్ణయిస్తున్నారు. గుడికి వెళ్ళాలనుకో తయారవ్వాలనుకున్నారు, ముందే నిర్ణయిస్తారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా అన్నీ తయారైపోతున్నాయా లేవా? ఇది కూడా అంతే. ముందు మీరు ఫైనల్ రిజల్ట్ చూడండి. మీరు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారో అది మీరు భావనలోకి వెళ్ళగలిగితే, ఆ భావనా క్షేత్రంలో అది చూడగలిగితే, అందుకని అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనండి, కళలను సోపానం చేసుకోండి. అది ముందు మీ థాట్ చేయాలి, దానికి ధ్యానం శక్తి ఉపయోగపడుతుంది. ఇంకా సింపుల్ భాష చెప్పాలంటే, ఈ భూమి మీద ఎవరైతే శూన్యంలోకి వెళ్తారో ఒక థాట్ మీద, ఒకే ఆలోచన మీద 17 నిమిషాలు ఉండగలుగుతారో అది ఏదైనా జరిగి తీరుద్ది. ఎందుకంటే 8.3 నిమిషాలకి సూర్యుడి నుంచి సూర్యకాంతి మనం సమీపిస్తాకి మన థాట్ మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది రూపాంతరం చెంది మన ఆలోచన అయిపోయి బయటకు వస్తాకి మళ్ళీ వస్తాకి 17 నిమిషాలు పడుతుంది. 17 నిమిషాలు ఎలాంటి అన్ఇంటరప్టెడ్ ఏది లేకుండా ఇది జరుగుతుందని పూర్తి జ్ఞానంతో, పూర్తి ఎరుకతో గుర్తుంచుకోండి. మీ ఎనర్జీ మొత్తం దానికే ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చాలా సింపుల్. ఎందుకంటే మనకున్నటువంటి గుణాల వలన, మనకున్న భయాల వలన, మనకున్న ఆందోళన వలన, మనకున్న సమస్యల వలన పూర్తిగా సంపూర్ణంగా అటు వెళ్ళలేకపోతున్నాం, కాబట్టి పొందలేకపోతున్నాం. ఓకేనా? సరే, సార్ ఏదో చెప్తారంట, చెప్పిన తర్వాత మీకు ఒక విషయం చెప్పేసిన తర్వాత ఇవాళ నేను ఆపేస్తా. మీలో ఎంతమందికి వినాయకుడి గురించి తెలుసు? సరే, ప్రథమ పూజ మనం వినాయకుడు చేస్తాం. అది ఇల్లు కట్టుకున్నా, గృహప్రవేశం చేసినా, పెళ్ళి చేస్తున్నా, కళ్యాణం చేస్తున్నా, లేకపోతే శంకుస్థాపన చేస్తున్నా, ఈ భూమి మీద ఏది జరుగుతున్నా వినాయకుడినే మొదట తయారయ్యి వినాయకుడిని చేస్తే ఏమొస్తుందో చూసుకొని, ఆ వినాయకుడి గురించి చూసుకొని చేస్తాం ఎవరైనా. జనరల్గా సనాతన ధర్మంలో కానీ హిందూ ధర్మం అనే పదం వాడినప్పుడు వాళ్ళు చేసే పని. అది ఎందుకు చేస్తారో చెప్తాను. అది చేసేసేస్తే మీరే మీ ఇంట్లో వినాయకుడు అయిపోతే చాలు, గొప్పలు జరుగుతాయి. అవి ఏంటో తర్వాత చెప్తాను. సార్ ఏదో చెప్తున్నారు, అది విన్న తర్వాత. మా జయ శ్రీరామమ్మ, మాస్టర్ సుబ్రహ్మణ్యం గారికి, పత్రిజీ దంపతులకి, యావత్ జ్ఞానులకి అందరికీ నా హృదయపూర్వకంగా పాదాభివందనాలు. ప్లస్ మాది కంచిచర్ల దగ్గర మోగులూరమ్మ, కృష్ణా జిల్లా, అంటే ఎన్టీఆర్ జిల్లా అయ్యింది ఇప్పుడు. ఒక పిరమిడ్, నేను 4 పిరమిడ్లు ఉన్నాయి నాకు. ఇంటి మీద ఒకటి ఉంది, మా చెవిలో 2 ఉన్నాయి. మా ఫ్రెండ్ కూడా ఒకటి సహాయం చేశాం. మనం వచ్చింది ఈ సబ్జెక్టు కాదు. ఫస్ట్ నా అంతరంగాన్ని నాకు తెలిసాక ఒక 36 పిరమిడ్, ఒక 1000 మంది భోజనశాల, ఎప్పుడు నిత్య అన్నదానం జరిగే విధంగా ఒక ప్రణాళిక పైన తయారు చేశారు. నేను కాదు అది, బట్ ఈ శరీరాన్ని వాడుకుంటున్నారు. దాని నిమిత్తమైన నా దగ్గర ఉండే అమౌంట్ 2 ఎకరాల 10 సెంటు అది చేయనది. 2 ఎకరాల 10 సెంటు ప్లస్ నా ప్రాణం ఒక పక్కన పెడితే భూమి లేచిపోయింది పైకి. కాబట్టి భూమి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చేసి నా ప్రాణాన్ని కొందాలు వాడుకోవటానికి మళ్ళీ తీసుకొని నేను మళ్ళీ భూమి మీదకి వచ్చా. చాలా గొప్ప అనుభవం ఇది. ఒక 1 అవర్లో, హాఫ్ 1 అవర్లో తెలియదు అది. ప్లస్ ఆ పిరమిడ్ పెడతానన్నాక వదిలేశారు. ఇక పిరమిడ్ భూలోకంలో నేను చేస్తాను అన్నాక వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ నిమిత్తమే చెవిలో పిరమిడ్ పెట్టుకున్నా. మన గాంధీ గారికి తెలుసు, వాసు గారికి తెలుసు. అక్కడ మోగులూరు కళ్ళు వచ్చిన వాళ్ళకి ఇంకా ఇందాక భోజనానికి వచ్చిపోయారు ఒక 4-5 తెలుసు. అది నిత్య ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మోగులూరులో పిరమిడ్ నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అది
ఇక్కడ ఏ పిరమిడ్ ఉందా లేదా అనేది కాదు, అది ఎప్పుడు సంకల్పంతో వచ్చిన పిరమిడ్ అది. అలాంటి పిరమిడ్ ఆల్రెడీ వర్క్ జరిగింది, సెకండ్ 2 స్టెప్పులుగా జరుగుతుంది. ఇది స్లాబ్ వేయడానికి వచ్చాం, స్లాబ్ దాకా వచ్చాం. ప్లస్ ఎన్టీఆర్ జిల్లా రాబోయే రోజుల్లో రాధాకృష్ణ పిరమిడ్ సేవ చేయడానికి అగ్రతాంబలు తీసుకుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 45 గ్రామాల నుంచి 80 గ్రామాలు మా ఆధీనంలో ఉండి, ప్లస్ ప్రతి ఊళ్ళో పత్రిజీ ఫోటో దంపతులు ఉండాలి. ఓన్లీ స్త్రీ చైతన్యంతో పాటు పురుష చైతన్యంతో పాటు స్త్రీ చైతన్యం కూడా అవసరం మాకు. అందుకే మాకు రాధాకృష్ణ పిరమిడ్ అని వాళ్ళు చెప్తేనే నేను పెట్టాను. ప్రతి గ్రామంలో చేయగలుగుతాం, నేను నా చేత చేయించుకుంటారు వాళ్ళు. అలా మా కమిటీ కూడా ఉంది. ఒక్కసారి సుబ్రహ్మణ్యం గారు వచ్చా ఇక్కడికి, మనకు రాజు తపస్థలి వచ్చా, నూజివీడు వచ్చా, వెళ్తా వచ్చాలే కానీ ఆ రోజు మీరు కుదరలేదు. ఈరోజు ప్రత్యేకంగా విజయవాడని బయలుదేరి గొల్లపూడి బ్రిడ్జి దగ్గరకు రాగానే గాంధీ గారు అండు ఇటు వచ్చేసి ఒకసారి సుబ్రహ్మణ్యం గారు కలిసిపోదు కదా అని చెప్పంటే ఇలా వచ్చి మాస్టర్ సార్ గారిని మీ అందరిని కలవటం జరిగిందమ్మా. మళ్ళీ 5:30 అవుతుంది కదా, చాలా దూరం వెళ్ళాలా. ఈ అవకాశం ఎవరైనా ఈదలుచుకుంటే ఫోన్ నెంబర్ ఉంది దీంట్లో, అదే ఫోన్పే నెంబరు. మీ ఇష్టం, మీకు ఎంత ఇస్తారన్నది నాకు తెలియదు, అది యూనివర్సిటీకి ఇచ్చేది. మీరు గాంధీ గారు మా మాస్టర్ ఉన్నారు రచీన్ గారు, అవి అందరికీ పంచి, ఇంకా ఉండే పాంప్లెట్లు ఇంకో 10 తీసుకో దాంట్లో, మీ ఇష్టం అది. అనుభవం అంటే నేను వ్యవసాయదారునమ్మా. నేను చాలామంది గురువులు తెలుసు నాకు, నేను వాళ్ళ దగ్గర మంత్రం కూడా తీసుకున్నా. ప్రకృతిలో ఉండే మంత్రం, దత్త పరంపరంగా ఉండే మంత్రం, గాయత్రి మంత్రం కూడా తీసుకున్నా. ఈ మంత్రాలు కూడా ఒక అనుభవమే నాకు, పూజ కూడా ఒక అనుభవమే, పూజ ఏం తక్కువేం కాదు. అట్టని తోసేయడానికి కూడా అవకాశం లేదు. అక్కడి నుంచి వచ్చా నేను. తల్లిపాలు దాక్కుండా బయట పాలు దాటడానికి అవకాశం లేదు అసలు యూనివర్స్లో. అలా పూజ చేసినప్పుడు ఉపయోగపడ్డ మంత్రాలు ఏం జరిగినా, కరోనా వచ్చాక ఎవడింటికి పోయే పని లేదు, ఏ పని చేసే పని లేదు. నాకు గొప్ప వరం వచ్చింది అది. ఆ కరోనాలో 11 గంటల 12 గంటల పొలం పోయి వచ్చి ఏదో కాసేపు నీళ్ళు పోసుకొని మళ్ళీ మంత్రం చెప్తా ఉంటే యూనివర్సిటీకి కూడా మంత్రం కరెంట్ చేసిద్ది. ఓన్లీ ధ్యానం వల్ల అయ్యిద్ది అన్నది సబ్జెక్ట్ ఉండొచ్చు. కుడి చేయి ఎంత ఉంటుందో ఎడం చేయి కూడా అదే పని. దీన్ని చేయాలి, దీని పని దీన్ని చేయకపోతే దీనికి వచ్చింది, దీని పని చేయాలి. అలా మంత్రం తక్కువ కాదు, శ్వాస ఇది తక్కువ కాదు. ఆ మంత్రం నుంచి నన్ను సూక్ష్మలోకానికి తీసుకెళ్ళడం జరిగింది. 3 గంటలన్నర సేపు బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చున్న దగ్గరే ఉంచి పైకి తీసుకెళ్లారు. అలా విధంగానే మళ్ళీ కాంతిలోకం నుంచి వచ్చి మళ్ళీ నువ్వు కాంతిలోక వాసివిరా. ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు మామూలు మాస్టర్లు కాదు, ఇన్నర్లో చెప్పే మాస్టర్లు ఉన్నారు రాబోయే రోజుల్లో. ప్రతి పిరమిడ్ మాస్టరు కాంతిలోక వాసే కానీ భూలోక వాసి కాదు. వాళ్ళు ప్రత్యేకంగా పంపబడ్డారు. డేటు కూడా 1950 దగ్గర నుంచి 45 దగ్గర నుంచి ఎక్కువగా కాంతిలోక వాసులు ఈ భూలోకానికి రావటం జరిగింది. అది నేను చెప్పిన కాదు, మా యూనివర్సిటీలో రాధామాతే మా అమ్మే చెప్పింది ఆ మాట. నీ ముందు కొంతమంది వచ్చారు, నీతో పాటు కొంతమంది వస్తారు. రాబోయే తరంలో స్వర్గలోకం వైద్య భూమి, నీ డ్యూటీ నువ్వు చేయమ్మా, నీ వెనక నేనుండా అని. ఇంకో టైం ఉందమ్మా, ఇంకా చాలా చెప్పారు. నేను ఇప్పుడు అంటే స్వాభావికంగా టైం చాలదు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ గురువు గారు ఆదేశాలు ఉంటే నేను ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా మొత్తం కృష్ణా జిల్లా కూడా తీసుకోగలుగుతాం. అది ఎందుకంటే మా సుబ్రహ్మణ్యం గారు కారు కొన్నది కూడా మేమే ఒకసారి. దానికి కొద్దిగా ప్రాబ్లం అయింది. మేము కొత్త కారు కొనడానికి కూడా ప్రిపేర్గా ఉన్నాము. ఇక్కడికి వచ్చి సార్తో పరిచయం చేసుకొని వెళ్దామని వచ్చే తల్లి. ఇక మరి నేను ముగించమండి, నేను ముగించి మీ అందరికీ పాదాభివందనాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. జై శ్రీరామ్. మాస్టర్ మీరు మోగులు రావాలి మాకు ఒకసారి, ఎందుకంటే మీ టీచింగ్ కోసం ఇక్కడ యూనివర్సిటీ పంపించింది. చెప్తారు, వస్తాను. వెళ్ళాలని బయలుదేరా. నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయన చెప్పారు ఒక విషయం గుర్తుందా? ధ్యానము అంటే అదే కాదు, మంత్రం ద్వారా కూడా పొందొచ్చు సూక్ష్మ శరీరం కానీ ఇదన్నీ. గాయత్రి మంత్రం తెలుసు కదా, పండిత రామశర్మ ఆచార్య సూక్ష్మ శరీరం దేని ద్వారా చేశారు? గాయత్రి మంత్రం ద్వారా చేశాడు. వాల్మీకి రామాయణాన్ని దేని ద్వారా చేశాడు? రామనామం ద్వారానే. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు వాళ్ళ స్థితిలో శూన్యముకి వెళ్ళేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. శూన్యానికి నాలుకను వాడుకోవచ్చు, బ్రహ్మకుమారి కళ్ళును వాడుకున్నారు, బుద్ధుడు శ్వాసన ముక్కును వాడుకున్నారు,
ఒకరు నాలుకను వాడుకున్నారు, ఒకరు ఒంటి కాళ్ళ మీద నుంచొని శరీరాన్ని వాడుకున్నారు. అలా ఎవరైతే ఇంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం వీటితో దేన్నైనా వాడుకొని శూన్యంలోకి వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? కాబట్టి అన్నిటికంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలనుకో, సైకిల్ మీద వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, హెలికాప్టర్ ఉంటే హెలికాప్టర్లో వెళ్ళొచ్చు. ఈజియెస్ట్ మార్గం మనకి చెప్పబడింది, లేటెస్ట్ మార్గం శ్వాస మీద ధ్యాస కాబట్టి, ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం కాబట్టి అది ఎంచుకున్నాం అంతే. ఓకేనా? ఇది ఏది ఇది ఏ కరెక్టు ఇది తప్పు అని ఎక్కడ ఏం మాట్లాడద్దు. ఎవ్రీథింగ్ ఈ యూనివర్స్లో కరెక్టే. ఆ ప్రతిదీ మనం నేర్చుకుంటాకు వచ్చాం. ప్రతి ద్వారా మనం సాధకుడు అవ్వచ్చు. ఒకసారి సాధకుడు అయిన తర్వాత శోధించవచ్చు. శోధిస్తే అనంతమైన జ్ఞానం వస్తుంది. ఆ అనంత జ్ఞానం నుంచి ఈ భూమి మీద ఏదైనా మనం సృష్టించుకోవచ్చు. ఓకేనా? అదే రోగ నివారణ, భోగ కారణ, యోగ కారణ మీ ఇష్టం. రోగం, భోగం, యోగం మీ ఇష్టమే. నాకు ఏ టైము లేదు. ఎనీ టైం మీరు ఫోన్ చేశారనుకోండి, ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకోండి, ఆ సందర్భంలో నేను ఎక్కడ బిజీగా ఉన్నాను అనుకోండి, మిస్డ్ కాల్ ఉంటే నేనే చేస్తా. ఎవరైనా మాట్లాడచ్చు. ఓకేనా? 833 101 6030. నా పేరు కేవీ రావు, వైజాగ్. 101 6030. ఓకేనా? కానీ నేను మళ్ళీ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ భూమి మీద చాలా అద్భుతాలు ఉన్నాయి. అవి సాధకుడు పొందొచ్చు, స్వాదన ద్వారా తెలుసుకోవచ్చు. మీరు మాత్రం ఇది ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి. ఒక 100 రూపాయలు అంటే అది మినిమము. మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వైఫ్ దగ్గర కానీ, మీ పిల్లల దగ్గర కానీ చెప్పి తీసుకోండి. వాళ్ళ పేరు మీద మీరు ఇవ్వద్దు. మీకు తెలిసిన బంధువుల దగ్గర, మీకు తెలిసిన స్నేహితుల దగ్గర, ఎవరి దగ్గరైనా తీసుకోండి, మీ దగ్గరే ఉంచండి. ఈ పిరమిడ్లోకి వచ్చారు కాబట్టి మీరందరూ నాకు ఈ పిరమిడ్ దగ్గర పరిచయం కాబట్టి ఈ పిరమిడ్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తే, ఈ పిరమిడ్ నుంచి గాంధీ గారు ఎవరో ఒకరు కలెక్ట్ చేసుకుని నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రణాళిక. ఈ విశ్వంలో విశ్వ ఆశ్రమం అనేది చాలా పెద్ద ప్రణాళిక. మన ఊహకు అందనంత పెద్ద ప్రణాళిక జరుగుతుంది. ఆ ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యం చేయాలి కాబట్టి అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం. ఓకేనా? వినాయకుడి గురించి చెప్పాలా? అమ్మయ్య, వెరీ గుడ్. గుర్తు లేదనుకున్నాను, మర్చిపోయారు అనుకున్నాను. సరే, అయితే ముందుకు రండి. అందరూ ముందుకు రండి. వెనకాల వాళ్ళు కూడా ముందుకు వచ్చేయండి. మీకు వినాయకుడి గురించి చెప్పేస్తే మీరు అసలు వినాయకులో కాదు తెలుస్తుంది. చెప్పండి, వినాయకుడు అంటే ఏంటి? పార్వతీదేవి పరమశివుడు కుమారుడా, పార్వతీదేవి కుమారుడా? అవన్నీ వద్దు, ఆయన పుట్టుకాయ వద్దు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు, విజ్ఞానంతో కూడుకున్న నాయకుడు. నాయకుడు అనేది ఆయనగా అసలు నాయకుడు అంటే లీడర్ అనగానే ఓ 10 మందో, 100 మందో, 1000 మందో, 1,00,000 మందో, 1,00,00,000 మందో సైనికులు ఉండాలి వెనకాల. ఆయన వెనకాల ఎవరున్నారా? లేరు. అందుకని వినాయకుడు అయ్యాడు. అంటే విశేషమైన జ్ఞానం ఎవరి దగ్గర అవుతుందో, వివేకంతో కూడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నాయకులే. ఎవరవుతారు అలా విశేషమైన నాయకుడు కానీ వివేకంతో కూడుకున్న నాయకుడు కానీ ఎవరవుతారు? ఎవరైతే విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలని లయం చేయగలిగేవాడు. విఘ్నాలంటే ఏంటి? ఆటంకాలు, అడ్డంకులు. ఇప్పుడు ఆటంకాలు, అడ్డంకులు అవి వస్తాయా మీరు సృష్టిస్తున్నారా? ఇప్పుడు చెప్పండి. అమ్మయ్య, థాట్ ప్రాసెస్ ద్వారా మనమే సృష్టిస్తున్నాం. అంటే విఘ్నాలన్నీ మన ద్వారానే సృష్టించబడుతున్నాయి. అవి సృష్టించకుండా ఉంటే చాలు, మీరు విఘ్నేశ్వరుడు అయిపోతారు. అది ఏదైనా మీరు మీ కోరిక, ఏ కోరికైనా రావచ్చు, కానీ నెగిటివ్ రాకూడదు. నీకు ఏదైనా కోరుకోవచ్చు. నాకు సంపూర్ణ ఆరోగ్యం కావాలండి నేను అనుకుంటున్నాను, ఈ అమ్మాయి అనుకుంటుంది సంపూర్ణ ఆరోగ్యం కావాలని, లేకపోతే సంపూర్ణ జ్ఞానం పొందాలని. ఎందుకు ఆరోగ్యం కావాలనుకుంటుందని నేను అందరి మీద పెత్తనం చేయడానికి నాకు ఆరోగ్యం కావాలనుకుంటుంది. అదేమవుద్ది?
స్వార్థం అవుతుంది. స్వార్థంతో కానీ స్వప్రయోజనంతో కూడుకున్నది ఏదైనా కూడా అది విఘ్నాలే. నాకు శరీరంలో సంపూర్ణ ఆరోగ్యం కావాలి మీరు ధ్యానం చేస్తూ. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుని అవ్వాలి, శారీరకంగా కానీ మానసికంగా కానీ. ఎందుకు అవ్వాలనుకుంటే, నేను పెద్దదాన్ని అయితే, నేను అత్తగారిని అయి ఉంటే, నా పిల్లలకి అంటే నా కొడుక్కి, నా మనవళ్ళకి, నా మనవరాలకి, మా అమ్మాయికి అంటే నా కోడలకి అన్నీ పూర్తిగా జ్ఞానాన్ని బోధిస్తాకి, అందరినీ సంపూర్ణంగా తయారు చేయడానికి, అందరినీ సంపూర్ణ ఆరోగ్యవంతులు తయారు చేయడానికి నాకు శక్తి కావాలి. కాబట్టి నేను సంపూర్ణ ఆరోగ్యవంతుని అవ్వాలనుకున్నాను అనుకోండి, అది కళ్యాణం. ఇక్కడ నేను పాజిటివ్ అని చెప్పాల. నువ్వు ఆలోచన విధానము నీ కోసం కానీ నీ కుటుంబం కోసం కాకుండా నాకున్న జ్ఞానం అందరికీ బోధిస్తాకు ఉపయోగపడాలి. నేను అందరికీ ఉండి పెద్ద తరహాగా ఉండి సలహాలు ఇస్తానికి ఉండాలి. అందుకు నేను ఆరోగ్యవంతంగా ఉండాలి. అప్పుడు మీరు అందరి కోసం ఆలోచిస్తున్నారు. సర్వే జన సుఖినో అందరూ మీరు కూడా సుఖంగా ఉంటారు. అది సో అందుకని విఘ్నాలు అంటే నీకు వచ్చే కోరికలు కానీ, నీకు వచ్చే ఆలోచనలు కానీ, నీకు వచ్చే భావనలు కానీ, నీకు వచ్చే వాక్కులు కానీ, నీకు వచ్చే చేష్టలు కానీ స్వప్రయోజనం కానీ స్వార్థానికి కానీ వాడితే అవి విఘ్నాలు అయి కూర్చుంటే మీరు చేస్తున్న పనులన్నీ కూడా ఇబ్బంది కలుగుతాయి. అవి రాకుండా ఉండగలిగి స్వకళ్యాణం కానీ, స్వామి కళ్యాణం కానీ, లోక కళ్యాణం కానీ, విశ్వ కళ్యాణానికి ఉపయోగపడేటట్టుగా మీ కోరికలు కానీ, మీ ఆలోచనలు కానీ, మీ భావాలు కానీ, మీ వాక్కులు కానీ, మీ చేష్టలు కానీ ఉంటే అప్పుడు మీరు వినాయకుడు అవుతారు. ఓకేనా? కాబట్టి విఘ్నాలు అనేది మీ థాట్, విఘ్నాలు అనేది మీ వాక్కు, విఘ్నాలు అనేది మీకు చేష్ట, ఇవి ఉండకుండా చూసుకోండి. రెండేది గణపతి. గణాలంటే ఏంటి? బలాలు. అన్నీ పాజిటివ్ సైడే, అన్ని బలాలే. ఎవరైతే అన్ని గణాలు బలాలతో ఉంటారో దానికి అధిపతి అయి ఉండాలి. అంటే నాలో ఏదైతే కోరిక వస్తుందో, ఏదైతే భావన వస్తుందో, ఏదైతే ఆలోచన వస్తుందో, ఏదైతే వాక్ వస్తుందో, ఏదైతే చేష్ట వస్తుందో అన్నీ కళ్యాణం వైపే చూడగలిగితే, అన్నీ కళ్యాణం వైపే చూడగలిగితే అవి పాజిటివ్స్. వాటినే గణాలకు అధిపతి అవటం. ఇలా మీరు గణాలకు అధిపతి అయిపోతే మీ దగ్గర నెగిటివ్స్ లేవు, ఓన్లీ పాజిటివ్ ఉన్నాయి. ఇవి కూడా కళ్యాణం వైపే ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మీరు వినాయకుడు అవుతారు. ఎప్పుడైతే మీరు వినాయకుడు అవుతారో మీకు రెండు వస్తాయి. ఏంటయ్యి? భార్యలు ఇద్దరు. ఎవరు? బుద్ధి సిద్ధి. అంటే మీరు మా వినాయకుడు అంటే విశేషమైన జ్ఞానంతో, విజ్ఞానంతో చూస్తారు. కాబట్టి మీ బుద్ధి వికసిస్తుంది, మీ సిద్ధి సంకల్పిస్తుంది, మీ సంకల్పం సిద్ధి అవుతుంది. మీరు ఏది అనుకుంటే అది సిద్ధిస్తేనే అర్థం. ఓకేనా? అంటే మీరు విఘ్నాలకు ఏసోడు అవ్వగలిగి గణాలకు అధిపతి అయిపోతే మీరు వినాయకుడు అవగానే మీరు ఏదనుకుంటే అది పూర్తిగా సంపూర్ణ జ్ఞానంతో ఆలోచిస్తారు. మీరు ఏదైతే సంకల్పిస్తారో అవన్నీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. ఈ రెండు జరిగితే ఆయనకు ఒక కూతురు ఉంది, తెలుసా మీకు? ఎవరు? సంతోషి మాత. కాబట్టి ఆటోమేటిక్గా మీతో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఓకే, ఆయనకి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, తెలుసా? ఎవరు? వినాయకుడికి తెలీదా? శుభలాభు. అంటే మీతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుభము లాభము జరుగుద్ది. ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరు ఉంటారు? కోడళ్ళు. కోడళ్ళు ఎవరో తెలుసా? సృష్టి పుష్టి. మీతో ఆ స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సృష్టిగా ఉంటారు, పుష్టిగా ఉంటారు. ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు. ఆనందము ప్రమోదము. వాళ్ళు ఎవరైతే ఇవన్నీ స్థితులు ఉన్నాయో, సంతోషం ఉండి సృష్టిగా పుష్టిగా శుభంగా లాభంగా ఉంటే వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు ప్రమోదంగా ఉంటారు. అంటే భౌతికంగా ఆనందంగా ఉంటారు, ఆత్మపరంగా ప్రమోదంగా ఉంటారు. అంత వినాయకుడు వెనకాల. సింపుల్ వినాయకుడు అంటే, వినాయకుడు నువ్వు అవ్వగలిగితే ప్రథమ పూజ నీకు అందుద్ది. నీతో ఎవరైతే ఉంటారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. నీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శుభాలు లాభాలు జరుగుతాయి. మీతో ఎవరైతే ఉన్నారో మీతో సహా అందరూ సృష్టిగా పుష్టిగా ఉంటారు. మీతో ఎవరైతే ఉన్నారో శుభలాభము, సృష్టి పుష్టి వచ్చింది కదా, ప్రమోదంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇది కాకుండా సంతోషంగా ఉంటారు. ఇది వినాయకుడి గురించి మీరు తెలుసుకోవాల్సింది. అందుకని మీరు వినాయకుడు అవ్వండి అందరూ. ఓకేనా? వెరీ గుడ్. ఇంకేమైనా కావాలా? ఇలా బోర్లు ఎన్ని ఉన్నాయి, ఇంకోసారి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇంకా నేను అన్ని చోట్లకి రావాలి కాబట్టి మీరు విశ్వ పరిణామ క్రమంలో విశ్వాశ్రమం కోసం మీ అందరూ చేతులు కలపండి, అందరినీ భాగస్వామ్యం చేయండి.
మీరు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళ దగ్గర 100 రూపాయలు కవర్లో వేసుకోండి. రేపు పొద్దున ఒక బ్యాగ్ వేసుకొని అందరి ఇళ్ళకి వెళ్ళి 100 రూపాయలు అడగండి అంతే. మీ పని అదే, ఇక ఇంకే పని అక్కర్లా. ఇది చెయ్యండి. ఇది చేసేటప్పుడు వాళ్ళు బోల్డెన్ డౌట్లు అడుగుతారు. మీకు ఎందుకు ఇవ్వాలి, మీరు ఏం చేస్తారు, ఈ డబ్బుల్ని ఏం చేసేస్తారు, ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏమైనా కొనేసుకుంటారు, ఏమని అన్ని ప్రశ్నలకు మీరు ఆన్సర్లు ఎతకండి. మిమ్మల్ని మీరు స్వాధ్యాయం చేసుకోకండి. అన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ వస్తాయి, మీరు బ్రహ్మాండంగా తయారవుతారు. అదే స్వాధ్యాయం అవుతుంది. ఓకేనా? నాకు విశ్వంపు జప పనిలో భాగంగా మిమ్మల్ని అందరినీ కలిశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనసా వాచా కర్మ త్రికరణతో కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషం సంతోషం సంతోషం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఓకే అండి. మరి ఎంత అద్భుతంగా మనకి జ్ఞానాన్ని పొందినటువంటి కేవీ రావు గారికి మనము ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. గట్టిగా క్లాప్స్ కొడదాం కేవీ రావు గారికి. మరి సార్కి ఒక చిరు సన్మానం చేసుకుందాం. రావు కేవీ రావు గారికి. సార్ రండి, సార్ రండి, రండి 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 రండి. ఓకే అండి. మరి ఈ సన్మానం చేసుకుందాం అందరం కలిసి సార్కి. ఈలోపు మన రమణ గారు ఆయన యొక్క స్వ అనుభవాన్ని ఒక నిమిషంలో మనకు ముగిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మిత్రులారా, మరి నేను పామాయిల్ తోటలో ఈ మధ్య మొక్కలు కొడుతున్నాయని చెప్పేసని, మరి చాలామంది ఎలుకలు కొడుతున్నాయని చెప్పేసని మందులేసి చంపమని నాకు ఒక మెసేజ్ చెప్పారు సైడ్ రైతులు. మరి రైతులు చెప్పిన విధానాన్ని బట్టి నేను 50 మొక్కలు తినేసినాయి కాబట్టి ఏం చేయాలో తెలియక నేను కూడా మందులు తెచ్చాను. తెచ్చిన తర్వాత ఒక 20 నిమిషాలు ఆ మందులు వేసేటప్పుడు కాసేపు ధ్యానం చేశాను మిత్రులారా. ధ్యానం చేస్తే ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఏమని వచ్చిందంటే, మీరు ఎలుక రాజులం, మేము మమ్మల్ని చంపితే మా పిల్లలు మేమంతా అన్యాయం అయిపోతాము. మేము ఆహారం కోసం మేము మీ పామాయిల్ మొక్కలు కొడుతున్నాం కాబట్టి అదే ఆహారం తెచ్చి మాకు ఇవ్వండి, మీ మొక్కలు ఏమి కొట్టమని చెప్పేసి అనింది. ఎమ్మటే వెళ్ళిపోయి నేను ఆ మందంతా గోతుల్లో పారేసేసి మళ్ళీ ఆ మిల్లికాడికి వెళ్ళి మరి వడ్లు వాటికి సంబంధించిన మరి కూరగాయలు మొత్తం ఒక 7-8 కేజీలు మొత్తం తీసుకొచ్చి ఆ చెట్ల మధ్యన ఎక్కడ కొడుతున్నా అక్కడ చుట్టూ వేసేయడం జరిగింది. ఇప్పుడు 6 నెలలు అయింది, ఒక్క మొక్క కూడా కొట్టలేదు మిత్రులారా. ఈ అనుభవాన్ని మీకు చెబుదామని, ఎందుకంటే రైతులు చాలామంది ఉన్నోళ్ళు ఉంటాం పల్లెటూరు కాబట్టి. ఇది అట్లాంటి చోట ఇలాంటి మందులు వేసి ఆ జంతువులు చంపడం కన్నా వాటికే మనం అందిస్తే ఆహారాన్ని మన మొక్కలు పాడు చేయమని మీకు ఒక మెసేజ్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఆగిరిపల్లిలో ఆనవాయితీ ఉంది, ఏంటది? శాఖాహార ర్యాలీ. మరి జరుపుకుందామా ర్యాలీ? మరి సార్ని ఇన్వైట్ చేద్దాం, మరి సార్ని కూడా తీసుకెళ్దాం మనతో పాటు. ర్యాలీకి సార్ ఒకసారి. ఓకే ఓకే, షూర్ సార్, షూర్ 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 షూర్. కొంత తొందరగా రావాలమ్మా మౌనిక. మరి గరికపాటి సుబ్రహ్మణ్యం గారిని వచ్చి కేవీ రావు గారిని సత్కరించాలని కోరుతున్నాము. మ్యూజిక్ పెట్టమ్మా. మ్యూజిక్ ఎవరి దగ్గర ఉందండి? మ్యూజిక్ పెట్టండి కొంచెం. మౌనిక మ్యూజిక్ పెట్టి కొంచెం.
ఆగిరిపల్లి సభ్యులందరూ స్టేజ్ ఎక్కదు సార్, ఇది మంది. హలో. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ సన్నమాల పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అసలు ఈ ఆగిరిపల్లిలో ఇంత అద్భుతమైన కార్యక్రమాలు జరగటానికి మాకు పత్రి సార్ గారు అనేవారు ఎవరు తెలియదు. నేను ఒక్కదాన్నే 2011లో ధ్యానము తెలిసిన వ్యక్తిని. అంతేగాని ఈ ఊళ్ళో ఎవ్వరికి కూడా పత్రి సార్ కానీ అంటే ఎవరన్నా తెలీదు. ఒక మేడం వచ్చి నన్ను అడిగారు, యాండి ధ్యాన మందిరం కడుతున్నారు కదా మీ బ్రాహ్మణ బజార్లో అని అడిగారు నన్ను. మీకు ఎవరైనా తెలిసి నేను ఒక్కదాన్నండి తెలిసిందాన్ని అని చెప్పా. విమలా మేడం గారి ద్వారా, ఇందాక ఇక్కడ కూర్చున్న మేడం గారు నాకు మేనత్త కూతురు, ఆవిడ ద్వారా నేను చాలా మా వారు ఎక్స్పైర్ అయితే ఆ బాధలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళ ద్వారా నేను వచ్చాను. నాకు ఒక్కదానికే తెలుసు అన్నాను. మా ఇంట్లో కూడా పిరమిడ్ కట్టాలి అనుకున్నాను, కానీ కట్టలేకపోయాను కొన్ని అనివార్య కారణాల వల్ల. మాకు పత్రి సార్ కన్నా కూడా మా ఆగిరిపల్లి ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ సుబ్రహ్మణ్యం గారే మాకు ఫస్ట్ సారు. ఎందుకంటే మాకు ఈ సారు ద్వారానే పత్రి సార్ గారి పరిచయం కానీ, ఆయన పాదాలు పట్టుకోకుండా పదాలను పట్టుకోవడం కానీ ఏదైనా కానీ మేము ఈ సారు ద్వారానే నేర్చుకున్నాం. మాకు ఈ వార్షికోత్సవానికి ఒక అనుభూతి ఏంటంటే 10 సంవత్సరాలు సార్ చేశారు. ఈ సంవత్సరం మమ్మల్ని అందరినీ చేయమని అడిగారు. నిజంగా వాస్తవంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. ఈయన మన చేయమన్నారు, మనం చేయగలమా లేదా, 40,000 నుంచి 50,000 ఖర్చు అవుతుందన్నారు. నేనైతే చేయనండి అనేసి ఇస్తాను, వాస్తవంగా చెప్తున్నాను. కానీ మా బాబుని అడిగాను, అడిగితే అమ్మ నీకు ఎంత కావాలంటే అందుకంటే ఒక 5,000 ఇద్దాను నాన్న అన్న. 5,000 ఇచ్చాను. గాంధీ గారిని అడిగా, సార్ నేను ప్రతి సంవత్సరం మన హైదరాబాద్ కత్తాలకి డబ్బులు పోజేస్తానండి, కానీ ఈ తడ వద్దనుకున్నాం, పేరవరం ఇద్దాం అనుకున్నాను, కానీ నేను సిచ్యువల్ టాబ్లెట్ అనే దానిలో ఉన్నాను. అది ఆ మేడం ఫోన్ చేసి, మేడం మన వంతు మన సార్ పేరు నిలబెట్టాలని చెప్పారు. అలాగేనండి అన్న. సార్ చేస్తే మన పిరమిడ్కి ఉపయోగిస్తా, లేకపోతే పేరవరం పిరమిడ్కి ఉపయోగిస్తా, సగం సగం పంచుతున్నాను సార్ అని చెప్పాను. నేను 6,000, మా బాబు 6,000, నా బంధువులందరి దగ్గర కలిపి 6,000, మొత్తం ఈ పిరమిడ్కి నా చేతుల మీదుగా 12,000 వచ్చినాయి.
బియ్య ఆ? 3 ఆలు కాదు సార్, నేను 2 ఆలు చెప్పింది, మీరు 3 ఆలు చెప్పకండి. 12,000 రూపాయలు వచ్చినాయి సార్. నేను ఇంత కార్యం చేయగలుగుతానని అనుకోలేదు సార్. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా చెయ్యగలిగినో మనం చెయ్యాలనే మన దృష్టి ఉంటే మనం చేయగలని ఇందాక నుంచి సార్ చెప్తున్నారు. నాలో కూడా నేను ఇంత చేశానంటే చాలా గ్రేట్ అనిపించింది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనాలు. ఎంతో అద్భుతంగా అంటే ఈ యొక్క కార్యక్రమానికి జరగడానికి ఎంతోమంది మాస్టర్స్ సహకారం ఉండబట్టి ఈరోజు కార్యక్రమం అంత అద్భుతంగా జరిగింది. దీనిలో భాగంగానే వాళ్ళిద్దరూ ఆది దంపతులు అనమాట, లక్ష్మీనారాయణ గారు అలాగే బుజ్జమ్మ, వాళ్ళిద్దరు సందేశం కూడా తీసుకుందాము. ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరం వార్షికోత్సవానికి మా కృతజ్ఞతలు. అందరం కలిసి సేవా కార్యక్రమాలు చాలా సంతోషంగా జరుపుకున్నాము. 11వ వార్షికోత్సవానికి మాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చే అతిథులందరికీ మమ్మల్ని ఇక్కడ సేవ చేసే భాగ్యం మాకు కలిగించినందుకు గురువు గారికి కృతజ్ఞతలు, గరికపాటి వారి ఫ్యామిలీకి థ్యాంక్ యూ. ఓకే, ర్యాలీ అన్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి, ర్యాలీ ఉంది. మరి అలాగే మరి గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరం 11వ వార్షికోత్సవాన్ని మనందరం చక్కగా అద్భుతం జరుపుకున్నాం. దీనిలో ప్రతి ఒక్క ఆగిరిపల్లి మాస్టర్ అందరికీ మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాము. మరి అలాగే మరి ఈరోజు మనందరికీ అవకాశం ఇచ్చింది ఎవరంటే పత్రి సార్ అలాగే గరికపాటి సుబ్రహ్మణ్యం గారు. మరి వారిద్దరికి కూడా హృదయపూర్వకంగా ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి సార్ ఇక్కడ గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించిన తర్వాత లిస్ట్ రాసింది వాణి మేడం చెప్పండి. దాదాపు ఒక 50 కుటుంబాలు ధ్యానమయం శాకారమయం అయ్యాయండి. ఇప్పటిదాకా లిస్ట్ రాశారు వాణి మేడము, చెప్పండి. ఇక్కడ ఎంతమంది ఎదిగారనేది మేము మా అవగాహన కోసం చేసుకున్నామండి. మా లక్ష్మీనారాయణ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మౌనిక రాణి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, బిఎస్ఎన్ఎల్ సత్యనారాయణ గారు, భాగ్యలక్ష్మి గారు వాళ్ళ పిల్లలు, రామకృష్ణ గారు వారి మిసెస్ వాళ్ళ బాబు, ఎదురుగుండా ఉన్న మూర్తి మాస్టారు వాళ్ళు, లక్ష్మీనారాయణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, తను నాగరాజు గారు, వరలక్ష్మి గారు వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు సార్. లక్ష్మీనారాయణ గారి బంధువులు కూడా చాలామంది ఉన్నారు. అందరినీ కూడా లక్ష్మీనారాయణ గారు ఎవరికి తెలిస్తే వాళ్ళు మేము మోటివేట్ చేస్తూ అందరినీ ముందుకు తీసుకురావటానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం సార్. ఎందుకంటే కొంతమంది ఇళ్లల్లో ఉండి ధ్యానం చేస్తున్నారు, కొంతమంది పిరమిడ్కి రాగలుగుతున్నారు, కొంతమంది భాగ్యలక్ష్మి గారి సందేశాలు వింటున్నారు, అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు. దీని యొక్క విలువ ఒక సగం మంది పైనే తెలుసుకున్నారు. అదివరకు ర్యాలీ చేస్తే వెళ్ళిపోయేవారు, కానీ ఇప్పుడు అందరూ కూడా మేము ఇచ్చే పాంప్లెట్ని అక్కడ ఆగి చెప్పే మాస్టర్లు చెప్పే పేర్ల స్లోగన్స్ని కూడా వింటున్నారు సార్. చాలామంది మారారు అది సార్. ఎందుకంటే ఇక్కడ మా సుబ్రహ్మణ్యం గారికి ప్రతిరోజు కూడా ఒక 25-30 మంది వచ్చి ధ్యానం చేసుకుని దీన్ని ఒక ధ్యానాలయాలు అలా చేయాలనేది ఆయన ఉద్దేశం. ఓకే సార్, నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు సుబ్రహ్మణ్యం గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అద్భుతంగా వంట చేసినటువంటి సత్యవతి గారికి ఒకసారి సన్మానం చేసుకుందాం. సత్యవతి గారు, జయమ.
సత్యవతి గారు అలాగే నాగరాజు గారు. యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ ఎందుకు భాగస్వామ్యం చేయమన్నానంటే, ఎవరు ఏం చేస్తారో వాళ్ళు పొందుతారు. నేనే పొందుతున్నా. మీకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఎందుకు ఒక నిస్వార్థంగా ఒక స్వయంభూ పిరమిడ్లోకి మీరు దానం చేస్తే మీ కర్మలు కట్ అవుతాయి. నువ్వైనా సరే 100 రూపాయలు 50 రూపాయలు ఏదో ఒకటి ఇవ్వాలి. సో మీరు ఈ పిరమిడ్కి ఎంత ఇస్తారో అంత మీ కర్మలు కట్ అవుతాయి. ఫస్ట్ థింగ్. నెంబర్ 2, ఈ యొక్క పిరమిడ్ ఆశ్రమం నడపడానికి మీ వంతుగా మీరు సాయం చేస్తున్నారు. ఇక్కడ నిత్య అన్నదానం జరగాలి. వచ్చిన వాళ్ళందరికీ ప్రేమగా మాట్లాడాలి. వచ్చిన వాళ్ళకి గ్లాస్తో మంచినీళ్ళు ఇవ్వాలి. ఎక్కడ కూడా దొరకని ఆనందాన్ని మన పిరమిడ్లో ఇవ్వాలి. ఎక్కడ పోతారు? అందరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ వ్యాపారం కాదు ఇది. అందుకోసమే ప్రేమగా మాట్లాడాలి. వచ్చిన వాళ్ళకి గ్లాస్తో మంచినీళ్ళు ఇవ్వాలి. మనం ఎంత తోస్తే అంత మనం దాన్ని ఇవ్వాలి. ఇస్తే మీ కర్మలు కట్ అవుతాయి. నా గురించి కాదు, పత్రిజీ గురించి కాదు, ఈ పిరమిడ్ గురించి కాదు. నేను ఎంత చేస్తానో నాకు అంత వస్తుంది. అన్న కర్మలు కట్ అవుతున్నాయి. సో మీకు ఈసారి భాగస్వామ్యం చేశాను నేను, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చెప్పాల్సి వస్తే ఇది ఒక టెస్టింగ్ అనమాట. మనం అంటే పత్రి సార్ ఉన్నారు, ఇప్పుడు ధ్యాన మహాచక్రం ఎంత అద్భుతంగా జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఇంతే అద్భుతంగా జరగాలి. అసలు ఆ రోజు ధ్యాన మహాచక్రం జరిగేటప్పుడు గాంధీ సార్ నేను కూర్చున్నాను అనమాట. సార్కి ఫోన్ చేసి చేద్దామా వార్షికోత్సవం అంటే సార్ ఏమన్నారంటే చేద్దామా వద్దా అన్న సందేహంలో వద్దు అని చెప్పేసి అన్నారు. అప్పుడు గాంధీ సార్ మేము ఏమనుకున్నా, సార్ ఏదైనా సరే మనం చేయగలుగుతాము, ముందు ఒకసారి ఒక ప్రయత్నం చేద్దాం సార్, అవుతుందని థాట్ పెడదాం, మనం కంపల్సరీ అవుతుంది సార్. మన వంతు సహకారాన్ని మనం అందరం ప్రతి ఒక్కరూ అందిస్తే తప్పకుండా అందుతుంది. నా వంతుగా నేను ఇంత సహకరిస్తాను సార్, ఎవరి వంతుగా వాళ్ళు సహకరిస్తే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అని చెప్పాను. సో కాబట్టి అందరి సహకారం ఉండబట్టి ఈరోజు ఎంత అద్భుతంగా జరిగింది. నిజంగా మా లైఫ్ చేంజ్ అవ్వడానికి కారణం గరికపాటి సుబ్రహ్మణ్యం సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఈరోజు ఇలా ఉన్నాము అంటే కారణం వాళ్ళ ఫ్యామిలీ. ఒకప్పుడు ఇలా మాట్లాడడం రాదు, ఏం చెప్పడం రాదు, కానీ మట్టిలో ఉన్నదాన్ని ఈరోజు మాణిక్యంగా తీర్చిదిద్దారు అంటే మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా దానికి కారణం సార్ ఎక్కడున్నారు, ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఏమి రాదు, జస్ట్ మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళం, కాలేజ్కి వెళ్ళేదాన్ని అంతే. కానీ ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నాను. మా అక్క పిఎంసీ వరకు కూడా అసలు మేము ఈ ఆగిరిపల్లి నుండి పక్క ఊరికి వెళ్ళిందే లేదు, అలాంటిది ఆగిరిపల్లి నుండి హైదరాబాద్ వరకు వెళ్ళింది. అక్కడ వర్క్ చేస్తుందంటే ఇక్కడ నుండి సపోర్ట్ ఉండబట్టి, వీళ్ళ సపోర్ట్ ఉండబట్టి ఈరోజు మాకు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఈరోజు మేము ఇంత హ్యాపీగా, అందుకే అందరి ఫ్యామిలీస్ కూడా ఇంత ఆనందమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధ్యానం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
కూర్చో అలా ఆ సెట్ అనుకోండి వస్తాం వస్తాం తపస్వి అక్క నేను వస్తాం వస్తా వస్తా సైడ్ ఇవ్వండి వాసు గారు రండి వాసు గారు రావాలి అలాగే నాన్న వాసు గారికి ఆంజనేయ గారు ఇవన్నీ దగ్గర మీరు చేశారా
రమణ మహర్లకి, మహా అవతార బాబాజీకి, శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి. థ్యాంక్ యూ.